కీర్తనలు 68 అధ్యాయం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు అని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారెను. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించితివి, అది అలసియుండగా నీవు దాని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగచేసితివి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్టాయెను. బాషాను పర్వతము దేవదారు పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండలను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్థితి నొందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మనం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తంలో నీవు నీ పాదం ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమొగ్గుదురు. దేవా, నీ గమనమును, పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా, కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చటనున్నది. జెబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము.
కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు దాచుకొని పరిగెత్తుకొని వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశవాహనమెక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడుచేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమునారోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షంన ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమం అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక.